నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి. నువ్వుల వల్ల కాల్షియం అయితే ఎక్కువ అందుతుంది అనమాట. వీటిలో ఎక్కువగా అయితే కాల్షియం ఉంటది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. ఇప్పుడైతే నువ్వుల తయారీ విధానం చూద్దాం ఎలాగానో. ముందుగా అయితే ఒక 2 చెంచాల పల్లీలు తీసుకొని వాటి మీద పొట్టు వెళ్ళిపోయేంత వరకు కూడా మంచిగా వేయిస్తూ ఉండాలన్నమాట. మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. పొట్టు వాటంతట అవే పోయిందాక వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో నువ్వులు తీసుకుంటున్నా. వాటిని మంచిగా వేయించుకోవాలన్నమాట. సన్నని మంట మీద కొంచెం చిటపటలాడంగా తీసేస్తే సరిపోతుంది అనమాట. నువ్వులు ఎంత అయితే తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలన్నమాట. నువ్వులు ఎక్కువసేపు వేయించొద్దు అనమాట. ఎక్కువసేపు వేయిస్తే చేదు వస్తాయి అనమాట. కొంచెం వేగగానే ఒక ప్లేట్ లో చల్లారనియాలి. చూడండి ఇక్కడ నేను 1/2 కిలో బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కిలో నువ్వులకు 1/2 కిలో బెల్లం. నీళ్లు కూడా కొన్ని పోయాలన్నమాట. కొన్ని పోసి కరగనిచ్చుకొని ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. బెల్లంలో ఇసుక గాని చెత్త గాని ఉంటది కదా, అందుకోసం అని చెప్పేసి అది వెళ్ళిపోతుంది. అందుకే వడగట్టుకోవాలి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పటి వరకు అయితే ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. ఇలా వడబోసుకున్న బెల్లం నీళ్లను మంచిగా తక్కువ మంట మీద కుక్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కువ ముదురు పాకం రానియద్దు. కొంచెం ఇలాచి పొడి, సోడా, కొంచెం నెయ్యి వేయండి. ఫ్లేవర్ కోసం బాగుంటది అనమాట. ఈ బెల్లం పానకము మనకి ఎలా గడ్డగడుతుందని తెలియాలంటే కొంచెం నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఒక 2 చుక్కలు వేసినాం అనుకో, నీళ్ళతో పాటు విడిపోకూడదు బెల్లము. చూడండి అలా గడ్డలు గడ్డలు అలాగే ఉండిపోవాలి. చూడండి నీళ్ళలో వేయగానే విడిపోలేదు అనమాట. గడ్డగట్టింది కదా. ఇప్పుడు మనం వేయించిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను ఈ పాకంలో వేసి మొత్తం కలుపుకోవాలి. మనం వేయించుకున్న నువ్వులు మొత్తం వేసేసి కొద్దిసేపు చల్లగా కానియాలి. చల్లగంటే మరీ అంత చల్లగా కాదు, కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు మాత్రం కట్టాలి. లేదంటే లడ్లు కట్టడానికి రాదనమాట. బెల్లం పాకం అనేది మన చేయిలకు అంటకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి గాని నీళ్లు గాని అంటించుకుంటా ఈ విధంగా లడ్లు కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పాకంలో కలిపి పెట్టుకున్న మొత్తం నువ్వులు కూడా ఇదే విధంగా లడ్లు కట్టేసుకొని ఒక 10 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి. తర్వాత తింటే బాగుంటది అనమాట. అప్పుడు ఆ పాకం అనేది నువ్వులకు మొత్తము గుంజుకుంటది కదా. మీరు గనక లడ్లు కట్టేటప్పుడు ఆ నువ్వులు గనక గట్టిగా అయినాయి అనుకో, మళ్ళీ కొంచెం సేపు సిమ్ లో పెట్టేసినాం అనుకో, మంట పెట్టినాం అనుకో సిమ్ లో పెట్టి ఇప్పుడు మెత్తబడిపోతాయి అనమాట. అప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు లడ్లు. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా కదా, లడ్లు మాత్రం సూపర్ వచ్చినాయి. తింటే కూడా టేస్ట్ బాగుంది అనమాట. ఆ పల్లీలు కూడా వస్తున్నాయి. నువ్వులలో కాల్షియం బాగుంటది కాబట్టి హెల్త్ కూడా మంచిది. అలాగని చెప్పేసి ఎక్కువ కూడా తినద్దు, ఎందుకంటే ఇవి వేడి చేస్తాయి కూడా నువ్వులు. రోజుకు ఒక చెంచా చొప్పున తింటే పర్లేదు అనమాట నువ్వులు. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.